వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. భారతదేశ కార్పొరేట్ చరిత్రలోనే ఇంత భారీ మొత్తానికి ఇంత పెద్ద రుణమాఫీ ఎప్పుడైనా జరిగిందా అన్న చర్చ ఇప్పుడు సుభాష్ చంద్ర కేసులో మరోసారి మొదలైంది. జీ గ్రూప్ అధినేతగా ఒకప్పుడు దేశ మీడియా రంగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదిగిన సుభాష్ చంద్రకు సంబంధించిన వ్యక్తిగత రుణ పరిష్కార వ్యవహారంలో దాదాపు 22,006 కోట్ల క్లెయిమ్కు కేవలం 6.5 కోట్ల చెల్లింపు ప్లాన్ ఆమోదం పొందడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైంది. ఒకప్పుడు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిన వ్యక్తి, దేశంలో అత్యంత పెద్ద మీడియా సంస్థల్లో ఒకటైన జీ గ్రూపును నిర్మించిన వ్యక్తి, అదే సమయంలో వ్యాపార విస్తరణ కోసం భారీగా రుణాలు తీసుకున్న వ్యక్తి చివరికి వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో తనపై ఉన్న వేల కోట్ల క్లెయిమ్లలో అతి స్వల్ప మొత్తంతో పరిష్కారం పొందడం సామాన్యుడికి మాత్రం ఒళ్ళు మండేలా చేస్తోంది. ఇక్కడ అసలు చర్చ సుభాష్ చంద్రను వ్యక్తిగతంగా తప్పు పట్టడం గురించి కాదు. ఇలాంటి భారీ రుణాలు ఒక వ్యక్తికి ఎలా అందాయి, ఆ రుణాలు తిరిగి రాకపోతే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎంత నష్టపోతాయి, ఆ నష్టాన్ని చివరికి ఎవరు భరిస్తారు అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే సుభాష్ చంద్ర పేరు భారత మీడియా, కార్పొరేట్, ఫైనాన్స్ రంగాల చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం. జీ టెలిఫిల్మ్స్, ఎస్ఎల్ గ్రూప్ వంటి వ్యాపార సంస్థలను నిర్మించి మీడియా నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు అనేక రంగాల్లో విస్తరించిన ఆయన సామ్రాజ్యం ఒక దశలో దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యాపార సమూహాల్లో ఒకటిగా నిలిచింది. కానీ వ్యాపారానికి సంబంధించి భారీ విస్తరణకు భారీ అప్పులు అవసరమయ్యాయి. వ్యాపారం పెరుగుతున్నంత కాలం ఆ రుణాలు పెద్ద సమస్యగా కనిపించలేదు. ఆదాయం తగ్గడం, వ్యాపార పరిస్థితులు మారడం, కొన్ని పెట్టుబడులు ఆశించిన స్థాయిలో ఫలించకపోవడం, రుణభారం పెరగడం మొదలైనప్పుడు అసలు సమస్య బయటపడింది. కంపెనీల రుణాలు, ప్రమోటర్ గ్యారంటీలు, వ్యక్తిగత బాధ్యతలు ఇలా ఒక్కొక్కటిగా సంక్లిష్టమైన ఆర్థిక వ్యవహారాలుగా మారాయి. ఇప్పుడు ఆ మొత్తం వ్యవహారంలో సుభాష్ చంద్ర వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న క్లెయిమ్ 22,000 కోట్ల స్థాయికి చేరింది. ఇక్కడే సాధారణ భారతీయుడికి ఒక ప్రశ్న మొదలవుతుంది. ఒక సాధారణ వ్యక్తి బ్యాంకు నుంచి 5 లక్షల లోన్ తీసుకోవాలంటే అతని జీతం ఎంత, ఆస్తి ఎంత, సిబిల్ స్కోర్ ఎంత, గ్యారంటీ ఎవరు అన్నది బ్యాంక్ 10 సార్లు పరిశీలిస్తుంది. 2 లక్షల రుణం తీసుకున్న వ్యక్తి 2-3 నెలలు ఈఎంఐ చెల్లించకపోతే ఫోన్లు వచ్చేస్తాయి, నోటీసులు వచ్చేస్తాయి, రికవరీ ఏజెంట్లు వస్తారు. పరిస్థితి తీవ్రంగా మారితే ఆస్తులపై చర్యలు మొదలవుతాయి. కానీ ఇక్కడ వేల కోట్ల రుణం ఉన్న ఒక పెద్ద పారిశ్రామికవేత్త విషయంలో చట్టం చుట్టం అయిందన్న చర్చ జరుగుతోంది. పెద్దవాడి అప్పుకు పరిష్కారం చూపించే చట్టాలు, కోర్టులు, జడ్జిలు చిన్నవాడి అప్పుకు శిక్ష ఎందుకు వేస్తున్నట్టు ఇదే అసలు ఆవేదన. సుభాష్ చంద్ర కేసులో ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే 22,006 కోట్ల క్లెయిమ్కు కేవలం 6.5 కోట్ల చెల్లింపు ప్రతిపాదన. అంటే దాదాపు 99.97% రుణమాఫీ అన్నమాట. అంటే రుణదాతలు క్లెయిమ్ చేసిన మొత్తంలో దాదాపు మొత్తం తిరిగి రాని పరిస్థితి. అందులో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ క్లెయిమ్ చేసిన సుమారు 1,322 కోట్లకు ప్రతిగా కేవలం 38 లక్షలు మాత్రమే దక్కింది. ఇలాంటి సంఖ్యలు బయటకు వచ్చినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోవడం సహజం. ఎందుకంటే 1,322 కోట్లంటే ఊహకు అందని మొత్తం. కానీ దానికి ప్రతిగా కొన్ని లక్షలు మాత్రమే తిరిగి వస్తే ఆ మిగిలిన డబ్బు ఎక్కడికి పోయింది? ఆ రుణం ఇచ్చినప్పుడు బ్యాంకులు ఏం పరిశీలించాయి? అప్పట్లో తాకట్టు పెట్టిన ఆస్తుల విలువెంత, ఇప్పుడు వాటి విలువెంత, రుణం తీసుకున్న వ్యక్తి దగ్గర నిజంగా ఏ ఆస్తులున్నాయి అని ఎందుకు అప్పుడు రుణదాతలకు అందుబాటులోకి లేవు అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద వ్యాపార సంస్థలకు భారీ రుణాలు వెళ్ళాయి. వాటిలో కొన్ని వ్యాపారాలు విఫలమయ్యాయి, కొన్ని ఖాతాలు డిఫాల్ట్ అయ్యాయి, కానీ కొన్ని ఇన్సాల్వెన్సీ ప్రక్రియలోకి వెళ్ళిపోయాయి. కొన్ని కేసులు న్యాయస్థానాల్లో రికవరీ ప్రక్రియల్లో కొనసాగుతున్నాయి. రఘురామకృష్ణరాజు, టి సుబ్రహ్మరెడ్డి లాంటి వాళ్ళు రుణాలను తిరిగి చెల్లించలేకపోయారు. సామాన్యుడు ఒక చిన్న లోన్ కోసం ఎన్నోసార్లు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుంది. రుణం వచ్చిన తర్వాత 1 నెల కిస్తీ ఆలస్యం అయితే ఫోన్ వస్తుంది, 2 నెలలు ఆలస్యం అయితే నోటీస్ వస్తుంది, ఎక్కువ కాలం చెల్లించకపోతే ఆస్తి జప్తు, వేలం వంటి చర్యలు కూడా ఎదురవుతాయి. సామాన్యుడికి ఇన్సాల్వెన్సీ చట్టం గురించి తెలియకపోవచ్చు, ఖరీదైన న్యాయవాదులను పెట్టుకునే సామర్థ్యము ఉండకపోవచ్చు, బ్యాంకులతో సంవత్సరాల పాటు చర్చించే స్తోమత ఉండకపోవచ్చు. అతని జీవితానికి ఒక చిన్న రుణమే పెద్ద భారంగా మారుతుంది. కానీ పెద్ద కార్పొరేట్ రుణం విషయంలో మాత్రం కోట్ల రూపాయల న్యాయపరమైన ప్రక్రియ, ఆర్థిక నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, లీగల్ టీంలు, ట్రిబ్యునల్ విచారణలు ఉంటాయి. అందుకే చట్టం ఉన్నోడికి ఒకలా, లేనోడికి ఇంకోలా పనిచేస్తుందని చాలామంది అంటూ ఉంటారు. ఇక ఈ వ్యవహారంపై ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా తీవ్రంగా స్పందించారు.
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలలో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా మరోసారి తనకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులకు తాను చెల్లించాల్సిన అసలు మొత్తం కంటే అధికంగానే రికవరీ చేశారని, అయినా తనకు న్యాయం జరగడం లేదని ఆయన వాపోయారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు. సుభాష్ చంద్ర కేవలం 6.5 కోట్లు చెల్లించి 22,006 కోట్ల రుణ క్లెయిమ్లను సెటిల్ చేసుకోబోతున్నారంటూ వచ్చిన ఓ మీడియా కథనాన్ని విజయ్ మాల్యా ప్రస్తావించారు. ఇదే నిజమైతే నా స్నేహితుడు సుభాష్కు అభినందనలు. నా నుంచి 6,203 కోట్ల అప్పునుకు గాను 14,100 కోట్లు రికవరీ చేసినట్టు బ్యాంకులు, ప్రభుత్వం అంగీకరించాయి. భారత రుణ పరిష్కార న్యాయం అంటే ఇదేనేమో, మీడియా దీనిపై ఎందుకు ప్రశ్నించదు అని తన పోస్టులో నిలదీశాడు విజయ్ మాల్యా. నిజానికి పెద్ద కంపెనీలకు రుణాలు ఇవ్వకూడదని ఎవరూ చెప్పడం లేదు. దేశ ఆర్థిక అభివృద్ధికి కార్పొరేట్ రుణాలు అవసరం. భారీ పరిశ్రమలు రావాలి, కంపెనీలు విస్తరించాలి, లక్షల మందికి ఉద్యోగాలు రావాలి. అందుకోసమే బ్యాంకులు పెద్ద రుణాలు ఇవ్వాలి. కానీ పెద్ద రుణం ఇచ్చే సమయంలో బాధ్యత కూడా పెద్దదిగా ఉండాలి. రుణగ్రహీతకు మాత్రమే కాదు, రుణం మంజూరు చేసిన బ్యాంక్ అధికారులకు కూడా బాధ్యత ఉండాలి. రిస్క్ అంచనాలో తప్పు జరిగితే దానికి సమాధానం ఉండాలి. తప్పుడు పత్రాలతో రుణం తీసుకుంటే కఠిన చర్యలు ఉండాలి. కావాలని డబ్బు ఎగ్గొడితే చట్టం తన పని తాను చేయాలి. నిజాయితీగా వ్యాపారం చేసి మార్కెట్ పరిస్థితుల వల్ల విఫలమైన వ్యక్తికి మాత్రం పునరుద్ధరణకు అవకాశం ఉండాలి. ఇదే సమతుల్య వ్యవస్థ. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, పెద్ద రుణం ఇచ్చేటప్పుడు ఇది పెద్ద కంపెనీ, పేరుంది, ఆస్తులున్నాయి, భవిష్యత్తులో విలువ పెరుగుతుందని సులభంగా రుణం ఇచ్చి ఆ తర్వాత వ్యాపారం కూలిపోయినప్పుడు ఇంతకంటే ఎక్కువ రికవరీ చేయలేం అని చెప్పే పరిస్థితి వస్తే అసలు తప్పు ఎక్కడ జరుగుతోందో ఎవరు అడగకపోతే బాధ్యత ఎవరిది సార్? ప్రజల డబ్బుతో నడిచే బ్యాంకింగ్ వ్యవస్థలో పెద్దవాడైనా చిన్నవాడైనా రుణం తీసుకున్నప్పుడు బాధ్యత ఒకటే కావాలి. వ్యాపారం విఫలమైతే చట్టబద్ధమైన పరిష్కారం అందరికీ అందుబాటులో ఉండాలి. దిస్ ఈజ్ సతీష్, చీఫ్ ఎడిటర్, సైనింగ్ ఆఫ్.